పరిశుద్ధుడు, పావనుడు, గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. సర్వాధికారి అయిన దేవుడు, ఘనత వహించిన గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఈ నూతన దినములో దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానము దేవుని యొక్క కృపావార్త. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 10వ వచనము. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, మన దేవుడు మన కొమ్మును పైకెత్తే దేవుడు. క్రొత్త తైలముతో మనలను అంటే దేవుడు, అభిషేకించే దేవుడు. పరిశుద్ధ లేఖనాలలో మనము పరిశీలిస్తే కొమ్ము అనే మాటకు అధికారము, కొమ్ము అనే మాటకు బలము, కొమ్ము అనే మాటకు ఘనత అని అర్థం వస్తుంది. మనకు అధికారం ఇచ్చే దేవుడు మన దేవుడు, మనకు ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు, మనలను హెచ్చించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇహలోక దేవతలందరూ ఎంతమంది ఉన్నా వారి ముందు మనం తలదించుకోవాలి. వారి తల, వారి కాళ్ళు మన నెత్తి మీద పెడతారు వారు. కానీ మన దేవుడు మన తల పైకెత్తే దేవుడండి. ఆయనతో సమానంగా మనలను ఉంచే గొప్ప దేవుడు. తన శిష్యులైన వారిని, తనకిష్టమైన వారిని కొండ మీద నుండి పిలిచిన దేవుడు. ఆయన కొండ మీద ఉన్నారు, తనకిష్టమైన వారిని కూడా కొండ మీదకు పిలిచారు. అంటే ఆయనతో ఉన్న అధికారాన్ని, ఆయనకున్న ఆ ఘనతను, ఆయనకున్న హెచ్చింపును మనకు అనుగ్రహించే దేవుడు. అబ్రహామును దేవుడు హెచ్చించారు అని అంటే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డారు. దేవుడు ఎక్కడైతే ఉండమన్నారో అబ్రహాము అక్కడ ఉండడానికి ఇష్టపడ్డారు. దాన్ని బట్టి అబ్రహాముకు దేవుడు చెప్పిన ఆశీర్వాదములన్నీ అబ్రహాము పొందుకొనెను, హెచ్చింపబడెను అని పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనం కూడా దేవుని మాటకు లోబడి దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించినట్లయితే నిశ్చయముగా గొర్రెపోతును కొమ్మును హెచ్చించినట్లు తప్పక ఆయన నిన్ను అధికారంలో నిలబెడతారు, నిన్ను హెచ్చిస్తారు, నీకు ఘనతనిస్తారు. మనం చేయవలసిందల్లా ఒక్కటే, ఆయన మాటకు లోబడాలి. ఆయన ఎదుట విరిగి నలిగిన మనసు కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు నలిగిన హృదయము కలిగిన వారిని అలక్ష్యము చేయని దేవుడు కదా. దేవునికి స్తోత్రం. అంతేకాదు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో లేఖనం చెప్తుంది, ఎందరూ తన్ను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చారు. నీకు ఒక అధికారం ఉంది. నువ్వు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమార్తెవు, నీకు అధికారం ఉంది. నీ బలిష్టమైన పాదముల చేత సాతానును చితక త్రొక్కి అధికారం ఇచ్చాడు దేవుడు. దెయ్యపు శక్తులను గద్దించే అధికారం దేవుడిచ్చాడు. అధికారాన్ని వినియోగించుకుందాం. అంతేకాదు, నూనెతో నా తల అంటి ఉన్నావు. తల అంటి ఉన్నారు అని అంటే నూతన అభిషేకం దేవుడు నీకు అనుగ్రహించును గాక. నూతన ఆశీర్వాదములతో, నూతన అనుభవాలతో, నూతన శక్తితో, నూతన బలముతో దేవుడు నిన్ను నింపును గాక. దావీదు గారు అంటారు కదా 23వ కీర్తనలో, నూనెతో నా తల నువ్వు అంటావు ప్రభువా, కృపాక్షేమములు నా వెంట వచ్చినట్లుగా సహాయం చేశావు. ఎప్పుడైతే ఆయన చేతితో, ఆయన ఆ తైలముతో నీ తలను అంటుతున్నారో, నిన్ను అభిషేకిస్తున్నారో, నీ వెంట కృపయు క్షేమము వెంబడిస్తాయి. అంతకంటే ఈ జీవితంలో కావాల్సిందే ఉంది. అంతకన్నా ఆశీర్వాదం ఇంకే ఉంది. ఆ గొప్ప దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీకు అధికారం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఒక అధికారంలో, నువ్వు ఒక గొప్ప ఘనతలో ఉండాలని, నువ్వు నూతన అభిషేకంతో నింపబడాలి అని, ఈ లోకమును ఏలాలని దేవుడు ఆశిస్తున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ దేవుని మాటకు లోబడదాం, ఆ దేవుని మాటకు విధేయత చూపిద్దాం. తప్పక దేవుడు నీకు నూతన బలమును అనుగ్రహించునుగాక, నూతన హృదయమును దయచేయునుగాక, నూతన స్వభావమును నీకు అనుగ్రహించునుగాక. మెత్తని హృదయం ఇచ్చి ఆ హృదయము మీద దేవుని పరిశుద్ధ లేఖనములను లిఖించి, నీ నోట దేవుని మాట, నీ కంట దేవుని ప్రసన్నత దేవుడు ఉంచి ఈ లోకమును ఏలువారిగా నిన్ను చేయునుగాక. ఈ ఆశీర్వాదమును స్వతంత్రించుకుందాం.
దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, గుర్రపోతు కొమ్మ వలె మా కొమ్మను హెచ్చించేవాడా, తండ్రి నూనెతో మా తలను అంటే గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. దేవ, ఎందరైతే ప్రభువా ఏమీ లేదని, అన్నీ పోయాయని నిరాశతో నిస్పృహలో ఉన్నారో వారందరితో ప్రభువా మీరు మాట్లాడి ధైర్యం ఇచ్చి, దేవ నేను నీకు అధికారం ఇస్తానని, నీకు హెచ్చిస్తానని, నీకు ఘనతనిస్తానని, నూతన అభిషేకం ఇస్తానని వారితో మాట్లాడి ధైర్యపరిచి వారిని విస్తరింపచేసి నీ పరిచర్యలో వారిని వినియోగించుకుని నీ సన్నిధిలో మంచి సైనికులుగా, మంచి సాక్షులుగా ఉండునట్లు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.